న్యూస్ ఏపీ ప్యాకేజీకి చట్టబద్ధత కల్పించినందుకు కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు సీఎం చంద్రబాబు. ప్రధాని మోదీ నుంచి ఆర్థిక మంత్రి జైట్లీ వరకు పేరున అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. దీనికి సంబంధించి ప్రస్తుతం ఏపీ అసెంబ్లీలో సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. అదే మార్గదర్శ నా అనుభవంతో ఎంతమంది ఎన్నిసార్లు అన్నా ఎన్నిసార్లు మాట్లాడినా ఏ విధంగా హేళన చేసినా పర్వాలేదు, ఇంత మునుపు కూడా నేను అనుభవించాను కాబట్టి ఈ హేళనలు ఇవన్నీ నేను చూశాను. అధ్యక్ష, హైదరాబాద్ సిటీలో నేనైతే ఆ రోజు హైటెక్ సిటీ కట్టినప్పుడైతే ఆ రోడ్డు వేస్తే ఎవ్రీడే అనేవాడు, హైటెక్ సిటీకి రోడ్డు వేస్తే ఏమొస్తుంది, ఒకే రోడ్డు వేసామని చెప్పి అంటే ఈరోజు హైదరాబాద్ అమరికి తయారైందంటే ఆ రోజు నేను పెట్టిన శ్రద్ధ తప్ప ఇంకోటి కాదు అధ్యక్ష. ఆ రోజు జరిగింది. ఇక్కడికి వచ్చినప్పుడు 2.5 సంవత్సరాలుగా 26 సార్లు వెళ్ళి ఫాలో అప్ చేశాం. నేనేమి నామోషిగా ఫీల్ కాలేదు. రాష్ట్ర ప్రయోజనాలు అదే మరి కేంద్రం కూడా సహకరించి వాళ్ళు చెప్పింది స్పెషల్ స్టేటస్కు ఏవైతే బెనిఫిట్స్ ఉన్నాయో ఆ స్పెషల్ స్టేటస్కి ఇచ్చే బెనిఫిట్స్ అన్నీ కూడా స్పెషల్ అసిస్టెన్స్ కింద మీకు ఇస్తాం. స్పెషల్ స్టేటస్ అనే మాట 14th ఫైనాన్స్ కమిషన్ వల్ల పోయింది. ఇప్పుడు ఏ స్టేట్కి కూడా ఇవ్వడం లేదు కాబట్టి మీకు ఇవ్వలేకపోతున్నాము. అదే సమయంలో మీరు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు, మీకు ఈ డబ్బులు ఇస్తామని పూర్తిగా ఇస్తామని హామీ ఇచ్చారు అధ్యక్ష. దానిపైనే అధ్యక్ష ఈరోజు నేను 2.5 సంవత్సరాలు చేసిన ప్రయత్నం ఈరోజు జయప్రదం అయింది. దీనికి నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఒకసారి ఒక పట్టుదల, ఒక కృషి, ఒక డిటర్మినేషన్తో మనం ముందుకు పోతే ఏదైనా సాధించగలుగుతామనే దానికి ఉదాహరణ ఈ 2 కార్యక్రమాలని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. అదే మార్గ అధ్యక్ష, ఇంకోటి కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు 14th ఫైనాన్స్ కమిషన్ చెప్పింది 2019 కూడా, అంటే 15th ఫైనాన్స్ కమిషన్ బిగినింగ్ కూడా ఆంధ్రప్రదేశ్ డెఫిసిట్ ఉంటుంది. దేశంలో ఉండే అన్ని రాష్ట్రాలకు వెసులుబాటు వస్తుంది కానీ ఆంధ్రప్రదేశ్కి వెసులుబాటు రాదని వారు చెప్పే పరిస్థితికి వచ్చారు. దాన్ని రీరైట్ చేయాల్సిన అవసరం ఉంది, మనం కష్టపడాల్సిన అవసరం ఉంది. అదే మరి కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్తూ మేము హ్యాండ్ హోల్డింగ్ ఇస్తాం, ఆంధ్రప్రదేశ్ డిజర్వింగ్, నష్టం జరిగింది, రాజధాని లేదు, ఆదాయం వచ్చే రాజధాని ఇంకొక రాష్ట్రానికి వెళ్ళింది. ఇలాంటి సమయంలో పూర్తిగా మేము సహకరిస్తాం, దశల వారీగా ఎప్పుడు వీలైతే అప్పుడు సహాయం చేస్తామని చాలా స్పష్టంగా కూడా అనేక సార్లు హామీ ఇచ్చారు. అలాంటి హామీని ఉపయోగించుకుంటూనే వాళ్ళు ఇచ్చే సహకారాన్ని తీసుకుంటూనే మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అందుకని ఈ సభ ద్వారా నేను ప్రధానమంత్రి గారికి మనస్ఫూర్తిగా ఇప్పుడే నేను ఫోన్లో కూడా మాట్లాడాను అధ్యక్ష. ఆయన కూడా అదే అన్నారు, పోలవరం మీరు ఎప్పుడు మాట్లాడుతూ ఉంటారు, పోలవరం ఇంపార్టెన్స్ నాకు అర్థమైంది, అందుకే నిన్న నా క్యాబినెట్లో వేరే వాళ్ళు కూడా వేరే విషయాలు చెప్తే కాదు, ఇది ఇవ్వాలి, ఇచ్చి తీరాలి, ఇది మనం ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవాలని చెప్పి ఆయన చెప్పారు. కాబట్టి అధ్యక్ష, నేను అందుకనే బాధ, నేను ఏమీ మాట్లాడక మునిపే అన్పార్లమెంటరీ తీసుకొని అసత్య అబద్ధాలు మాట్లాడుతున్నారని చెప్పి మాట్లాడే పరిస్థితికి వచ్చారంటే అందుకు బాధ వేసింది. కావాలంటే అడగచ్చు అధ్యక్ష, వాళ్ళు మాట్లాడి చెప్పుకోవచ్చు. అల్టిమేట్గా ప్రజలు అనేది ప్రజలతో మాత్రం అధ్యక్ష ఎవరైనా సరే ఆడుకోవాలనుకుంటే మాత్రం, వాళ్ళ జీవితాలతో ఆడుకోవాలంటే మాత్రం మన జీవితాలతో వాళ్ళు ఆడుకునే పరిస్థితి వస్తుంది. ఆ విషయం వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఇది ఒక పవిత్రమైన స్థలం అధ్యక్ష. నేను కూడా మీ మారిగా ఒకసారి ఎమ్మెల్యే కాదు, మీకు రూల్స్ తెలియవు, సబ్జెక్టు తెలియదు, పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ తెలియదు, ఒక ఎమ్మెల్యేగా ఒక మేనేజ్మెంట్ తెలియదు, సందర్భం కూడా లేదు, చావుకి పబ్బానికి పండగ అది కూడా లేదు, అనలేదు. మీకు మిగిలింది అదే మిగులుతుంది, మీకు ఆ బాధ లేదు, దాని గురించి నేనేం మాట్లాడను. కానీ మీకు భగవంతుడు నోరిచ్చాడు,
ఆ నోరు సద్వినియోగం చేసుకుంటే సద్వినియోగం అవుతుంది, కాదు దుర్వినియోగం చేసుకుంటే దుర్వినియోగం అవుతుంది. మీరు ఒక మాట అంటే ఈ పక్కోళ్ళు 100 మాటలనే శక్తి ఉంది, కానీ నేను వద్దంటున్నా. ఎందుకు వద్దంటున్నానంటే సభ్యత లేని వ్యక్తులతో అసభ్యంగా ప్రవర్తించొద్దండి, హుందాతనాన్ని ప్రదర్శించమని పదే పదే చెప్తున్నా, సంయమనం పాటించమని చెప్తున్నా. బాధ ఉంటుంది అధ్యక్ష, నాకు కూడా, నేను కూడా మనిషి కాబట్టి ఇష్ట ప్రకారం మాట్లాడితే బాధేస్తుంది. కానీ రాష్ట్ర ప్రయోజనాల కోసం, భావితరాల భవిష్యత్తు కోసం నేను కూడా నా బాధ ఆవేదన, మీరు మాట్లాడే మాటలు, మీరు తిట్టే తిట్లుగానే విన్న తర్వాత సమయం పాటిస్తున్నా. మీకు హుందాతనం లేదు, ఒక రాజ్యాంగం అంటే నమ్మకం లేదు, స్పీకర్ అంటే నమ్మకం లేదు, ముఖ్యమంత్రి అంటే నమ్మకం లేదు. మీరు అనుకున్నారు దేవుడే దిగొచ్చారు అనుకుంటున్నారు. మీరంతా కూడా దేవుడి ప్రతిరూపంగా వచ్చి ఏదంటే చేస్తాం అనుకుంటున్నారు తప్ప మీరు చెప్పింది శాసనం అనుకోండి. మీరు చెప్పింది శాసనం కాదు, శాసనం రాసి పెట్టారు. ఆ శాసనానికి అందరూ ఫాలో కావాల్సిందే. ఆ విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. అందుకని అధ్యక్ష, మరొక్కసారి ఈరోజు ఒక శుభదినం, మంచి రోజు. నాకు నేను చేసిన కష్టానికి, నేను తిరిగిన తిరుగుడికి ఫలితం వచ్చిన రోజు. దానికి మనస్ఫూర్తిగా ఆనందంగా ఉంది, గర్వంగా ఉంది. ఎందుకంటే అధ్యక్ష, నేను ఈరోజు పోలవరం ప్రాజెక్టులన్నీ మెషిన్స్ పెట్టి ఒక్క రోజు కానీ పని ఆగిపోతే, బిల్లు ఇవ్వకపోతే 30 కోట్లు అవుతుంది అధ్యక్ష. రోజు పని ఆగిపోతే రోజుకు 30 కోట్లు ఖర్చు అయ్యే పరిస్థితి వస్తుంది. అంటే ఇంకొక పక్క అధ్యక్ష, ఏజెన్సీస్ కూడా ఏ పని ఎప్పుడు కావాలి, ఏ పని తర్వాత కావాలి, సీక్వెన్సింగ్ కూడా ఉంటుంది. ఎవడు ఒక్కడ పని చేయకపోతే మొత్తం కొలాప్స్ అయ్యే పరిస్థితి వస్తుంది. డిజైన్స్ తెప్పించాలి, పర్ఫెక్ట్గా కోఆర్డినేట్ చేస్తే తప్ప సాధ్యం కాదు. ఆ కోఆర్డినేషన్ డబ్బులు లేకపోతే ఏదో 10 కోట్లు, 50 కోట్లు, 100 కోట్లు, 2000 కోట్లు మనం పెడతాం. కానీ 20-30 వేల కోట్లు పెట్టాలంటే అన్ని ప్రోగ్రాంలు నిలిపేయాల్సి వస్తుంది.